సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో టూ వీలర్స్ తీసుకుంటారు చాలామంది. వాటి మీద ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లు కలెక్ట్ చేస్తాయి, ఎంత ప్రాసెసింగ్ ఫీజు కలెక్ట్ చేస్తాయి, మనం ఏంటిది అనేది చూడాలి. జనరల్గా ఈ ద్విచక్ర వాహనాలు ప్రతి ఇంటికి 2-3 ఇప్పుడైతే కామన్ అయిపోయింది. ఎందుకోసం అంటే ఇంట్లో ఇద్దరు ఉండరు అనుకోండి, పిల్లలు చిన్నప్పుడు సైకిల్ ఉండేది స్కూల్ టైంలో, తర్వాత జాబ్ వచ్చినాకనో లేకపోతే ఇంట్లోకి ఖర్చుల కోసం అవసరాలు ఏదైనా పని ఉందనుకోండి, వెంబట ఏం చేస్తారు, ఎంతమంది ఉంటే ఒకళ్ళు, అంటే వాళ్ళు కాలేజీ పోవటానికి, లేదు కాలేజ్ బస్సులు ఉంటాయి, కాదు వాళ్ళు బయటకు కానీ ఏదైనా పోవటానికైనా ఇంక కామన్ అనమాట. టూ వీలర్ లేని అనేది లేదు. ఇది ఇప్పుడు ఇంటికి 2-3 కూడా ఉన్నాయి కామన్గా. ఇందుకోసం ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆఫీస్ పోవటానికి కానీ దేనికైనా కానీ ఓకే. ఇక మనము ఈ ద్విచక్ర వాహనాల మీద ఎంత ఇస్తున్నాయి, వడ్డీ ఎంత కలెక్ట్ చేస్తాయి, మనం వాళ్ళు ఏదైతే ఫైనాన్స్ కంపెనీలు అనుకోండి అవి చూద్దాం. ఈ జనరల్గా ఏంటంటే ఈ టూ వీలర్స్ ఎవరైతే తీసుకుంటారో కొత్త కొత్త మోడల్స్ మారటం, లేకపోతే ఈ లోన్లు ఇచ్చే కంపెనీలు కూడా చాలా ఉంటాయి ఇది టూ వీలర్స్కి. ఉదాహరణకి బ్యాంకులు ఇస్తాయి, ఎన్బిఎఫ్సిలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అంటాం, వాళ్ళు ఇస్తారు. లేదు ఆఫీస్ లోన్లు అని ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా వాళ్ళ ఆఫీస్ లోన్ ఉంటుంది, అది బ్యాంక్. మళ్ళీ స్టాఫ్ కోటా అని ఉంటుంది. బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి స్టాఫ్ కోటా, అంటే వడ్డీ రేట్లు చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి. తర్వాత ఏంటిది, టర్మ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండనుకోండి, వాళ్ళ ఆఫీస్ లోన్లు ఉంటాయి, అంటే వాళ్ళ ఆఫీస్ నుంచి ఫండ్ శాంక్షన్ చేస్తారు, వాళ్ళ మంత్లీ శాలరీలో కట్ చేస్తారు. అది ఎన్నేళ్ళు అంటే వాళ్ళు టర్మ్ పెట్టుకుంటారు అన్నట్టు, నెలకింత అని కట్ అవుతుంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మనం ఎప్పుడైతే ఈ టూ వీలర్ కొందాం అనుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా వెబ్సైట్లు ఉన్నాయి, మొబైల్ యాప్లు ఉన్నాయి, వాటిల్లో ఫామ్ ఫిలప్ చేస్తే వాళ్ళు మనం ఎంత లోన్ కావాలి, ప్రాసెసింగ్ ఫీజు ఎంత పేమెంట్ చేస్తాం, ఎలా ప్రీమియం ఛార్జెస్, అవన్నీ కూడా దానికి సంబంధించిన అన్ని మనం ఒకసారి చూసుకొని సరిపోతుంది. అయితే ఎక్కువ శాతం బ్యాంకులు కానీ ఫైనాన్స్ కంపెనీలు కానీ 80% నుంచి 90% వరకు లోన్ వస్తాయి. కొన్ని అయితే అన్ని టర్మ్స్ కండిషన్స్ తోటి 100% కూడా ఇచ్చేస్తాయి లోన్. అయితే ఇదంతా కూడా ఎలా అంటే, క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువ ఉంటేనో తక్కువ వడ్డీ రేటు, తొందరగా లోన్ వస్తుంది. సపోజ్ క్రెడిట్ స్కోర్ 750 కంటే తక్కువ ఉంటే వాళ్ళకి లోన్ వస్తుంది కానీ వడ్డీ రేటు ఎక్కువ పడుతుంది. ఇది మనము చూడాలి. ఇకపోతే కొన్ని కంపెనీలు కొన్ని వడ్డీ రేట్లు గమనిస్తే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు వడ్డీ రేటు తక్కువ ఉంది, 8.5%, కానీ ప్రాసెసింగ్ ఫీజు 5% ఉంది. అది మనం చూడాలి. మనం ఎన్నేళ్ళు కడతాం, ఎన్నాళ్ళు ఉండాలనుకుంటున్నావు, ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ ఉందా, వడ్డీ రేటు తక్కువ ఉందా, వడ్డీ రేటు ఎక్కువ ఉంది, ప్రాసెసింగ్ ఫీజు తక్కువ ఉందా, ఈ రెండింటితో పాటు మనం టర్మ్స్, ఈఎంఐ ఎన్నాళ్ళు కడతావు ఏంటిది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాంకులన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కొంచెం అటు ఇటుగానే ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుద్ది అనేది ఏంటిది అంటే, వడ్డీ రేటు తక్కువ ఉందా, ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ ఉంటుంది, వడ్డీ రేటు ఎక్కువ ఉందా, ప్రాసెసింగ్ ఫీజు తక్కువ ఉంటుంది. మనం ఏం చేయాలి, వడ్డీ రేటు తక్కువ ఉండి ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ ఉంటే ఎంత అవుతుంది, వడ్డీ రేటు ఎక్కువ ఉండి ప్రాసెసింగ్ ఫీజు తక్కువ ఉంటే ఎంత అవుతుంది, అది మనం సరి చూసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉంది, వడ్డీ రేటు తక్కువే కానీ 5% ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది 8.75, ఇది ఓకే. ఇది వడ్డీ రేటు 8.75, ప్రాసెసింగ్ ఫీజు 1%, ఇది ఓకే. అంటే మనం చూసుకోవాలి. ఇప్పుడు పోతే టాటా క్యాపిటల్ ఉంది, ఇది ప్రైవేట్ది, బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్. మళ్ళీ ఈ టాటా క్యాపిటల్ వచ్చి 8.99% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 4% ప్రాసెసింగ్ ఫీజు, అదొకటి. ఇప్పుడు సపోజ్ బంధన్ బ్యాంక్ ఉంది, 9.47% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 1% ప్రాసెసింగ్ ఫీజు. యూకో బ్యాంకు 10% వడ్డీ రేటు, 1% ప్రాసెసింగ్ ఫీజు. ఐసిఐసిఐ బ్యాంకు 10.5% వడ్డీ రేటు, 4.75% వరకు అంటారు, అప్ టు అనమాట. అంటే ఆ మధ్యలో మీరేం చేయాలి, అక్కడ మీరు వాళ్ళతో మాట్లాడుకోవాలి, ఆ టర్మ్స్ కండిషన్స్ ఏంటిది, వాళ్ళు కనుక ఓకే అయితే అంతవరకు అనమాట. 4 ప్రాసెసింగ్ ఫీజులో కూడా మనం మాట్లాడుకొని తగ్గించుకునే ప్లాన్ చేసుకోవాలి. తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఉంది, 10.5% వడ్డీ రేటు, 2.5% వరకు ప్రాసెసింగ్ ఫీజు. పంజాబ్ నేషనల్ బ్యాంకు 10.9%,
0.5% ప్రాసెసింగ్ ఫీజు. కెనరా బ్యాంకు 11.10 0.25 ప్రాసెసింగ్ ఫీజు. కరూర్ వైశ్య బ్యాంకు 11.45%, 1% ప్రాసెసింగ్ ఫీజు. కర్ణాటక బ్యాంకు 11.68%, 0.25% ప్రాసెసింగ్ ఫీజు. యూనియన్ బ్యాంకు 11.90, 500 రూపాయలు అనమాట, ఇక సింపుల్గా 500 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు. ఎస్బీఐ 12.85%, 2% ప్రాసెసింగ్ ఫీజు. 2% అంటే ఏంటిది? ఈ శాతం అంటేనో ఆ వెహికల్ కాస్ట్ని బట్టి, అమౌంట్ని బట్టి, మీరు తీసుకున్నటువంటి కంపెనీని బట్టి, ఆ ప్రైస్ని బట్టి ఛార్జెస్. 500 రూపాయలు అన్నాడు అనుకోండి యూనియన్ బ్యాంక్, ఇంకంతే, అది ఏ బండి అయినా 500 ఛార్జ్ చేస్తారు అంతే. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు 14.5%, 2.5% ప్రాసెసింగ్ ఫీజు. తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు 15.5%, 0.5, 1% ప్రాసెసింగ్ ఫీజు. ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం. మళ్ళీ మీరు చేంజెస్ బ్యాంకుని బట్టి, మీ యొక్క సివిల్ స్కోర్ని బట్టి మీకు ఒక ఐడియా కోసం ఇక్కడ ఇస్తున్నాం. మళ్ళీ ఏమవుతుంది, దీంట్లో ఏజ్ తేడా, ఇన్కము, క్రెడిట్ స్కోరు, వీటన్నిటితోటి మళ్ళీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే ఉంటుంది, కానీ ప్రాసెసింగ్ ఫీజు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ చేంజెస్ ఉంటాయి. కాబట్టి ఒక ఐడియా ఒక కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మీరు దలుచుకుంటే చూసుకోవచ్చు. జనరల్గా ఆఫీస్లోనైతే ఇంకా చాలా తక్కువ ఉంటాయి, ప్రాసెసింగ్ ఫీజులు చాలా తక్కువ ఉంటాయి. అది గమనించాలి. మనం చూడవలసింది ఏంటిదంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కొంచెం ఉంటుంది, అంటే జనరల్గా మన అకౌంట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి, అడగాలి, ఈజీగా అవుతుందా లేదా. సిబిల్ స్కోర్ ఒకటి మెయింటైన్ చేస్తే మీకు ఈ ప్రాసెసింగ్ ఫీజులు ఇవన్నీ కూడా కొంచెం కన్సెషన్ వస్తుంది. ఇది సింపుల్గా మీకు అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.